సమస్తమును అనుగ్రహించే యేసు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం. క్రైస్తవ జీవితంలో ఏది ఉత్తమమైనది ఆయన మనకు అనుగ్రహించేటువంటి ప్రతిదీ కూడా ఉత్తమమైనది. దేవాది దేవుడు మనకిచ్చే బలము, ఆయన మనకు అనుగ్రహించే కృప, ఘనత, సమాధానము, జ్ఞానము, తెలివి, ఆనందము, శాంతి, సమాధానము, ఆయన అనుగ్రహించే దీవెనలు, పరిశుద్ధాత్మ, నిరీక్షణ, రక్షణ, మన కోరికలను తీర్చడము, వీటన్నిటినీ అనుగ్రహిస్తున్నాడు. ఇవి అన్నీ కూడా ఉత్తమమైనవి. కాబట్టి యేసయ్య సమస్తమును అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రములు మనకు చెల్లించాలా. యేసయ్య మనకు సమస్తమును అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించేటువంటి విషయం ఏమిటో మనం గమనిస్తే, ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. ఇక్కడ మొట్టమొదటిగా జక్కయ్యకు రక్షణ అనుగ్రహించాడు. యేసయ్య ఎవరో చూడాలని ఆశపడ్డాడు జక్కయ్య. ఆయనలో పుట్టితనం ఉంది. ఆ పుట్టితనం అనేది మనం ఆత్మీయ జీవితంలో మనం పుట్టితనం కలిగి ఉంటున్నాం. ధనవంతుడు అయినప్పటికీ ఆయన దగ్గర ధనం ఉంది. అయినప్పటికీ ఆయనలో ఏముంది? పొట్టితనం ఉంది. ఆ పొట్టితనం వలన ఆ యొక్క ఆ సమయంలో ఎరికో పట్టణంలో యేసయ్య ప్రవేశించినప్పుడు అనేక జనములు ఉన్నారు. అయితే ఈ జక్కయ్యకు యేసయ్యని చూడాలనే ఆశ ఉంది, కానీ పొట్టితనం వల్ల చూడలేకపోయాడు. పరిగెత్తుకొని వెళ్ళి ఆ దారిలో ముందుగానే ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు. అక్కడ ఆయన కూర్చొని యేసయ్యని చూసినట్టుగా అక్కడ రాయబడింది. యేసు ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలిచి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అని చెప్పగా జక్కయ్య ఇంటికి ఆయన ఆహ్వానించినాడు. అప్పుడు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పాడు. కాబట్టి ఆయన రక్షణ ఇవ్వటానికి, ఆయన రక్షణ మనకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, పాపులకు రక్షణ అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు అంటాడు. కాబట్టి రక్షణ ఆయన మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 12:47లో కూడా రక్షణ అనుగ్రహించుటకు ఆయన లోకమునకు వచ్చినట్టుగా చెప్తున్నాడు. ఎవడైనా నా మాట విని వాటిని గైకొనకుండి నెడలా నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకై వచ్చితిని అంటున్నాడు. కాబట్టి మనకు ఆయన రక్షణ అనుగ్రహించాడు. జక్కయ్యకు ఏ విధంగా రక్షణ అనుగ్రహించాడు, వారింటికి వెళ్ళి ఆ ఇంటికి కూడా రక్షణ అనుగ్రహించాడు. ఆ విధంగా నీకు నాకు రక్షణ ఆయన అనుగ్రహిస్తున్నాడు. మార్క్సు వార్త 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యేసు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటాడు. కాబట్టి నమ్మినట్లయితే ఆయన మనకు ఏమనుగ్రహిస్తాడు? రక్షణను అనుగ్రహిస్తాడు. ఇక రెండవదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా కృపను ఘనతను అనుగ్రహించును అంటాడు. యెహోవా కృపను ఘనతను అనుగ్రహిస్తాడంట. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. కృప ఘనత అనుగ్రహిస్తానంటున్నాడు. 81వ కీర్తన 16వ వచనంలో చూస్తే, అతి శ్రేష్టమైన ఆహారమును అనుగ్రహించునంటాడు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తోనుతే నిన్ను తృప్తిపరచుదును అంటాడు. 127వ కీర్తన 3వ వచనంలో కూడా అక్కడ
నీకు సంతానమును కూడా అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ధనధాన్య వృద్ధిని ఘనతను అనుగ్రహించినంటాడు. ఏమనగా దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అదే మాట 84వ కీర్తన 11వ వచనంలో చదువుకున్నాం. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించునని. కాబట్టి కృపా ఘనత అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మూడవదిగా సమాధానమును అనుగ్రహించే దేవుడు. మన యేసయ్య సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు. చూడండి, హగ్గయి గ్రంథము పాత నిబంధన భాగంలో 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే మన దేవుడు సమాధానం అనుగ్రహించేటువంటి వాడని రాయబడింది ఇక్కడ. ఈ కడువరి మందిరము యొక్క మహిమను, మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రములు చెల్లించాల. 147వ కీర్తన 14వ వచనంలో కూడా మన సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు. మన సరిహద్దులలో, మనము నివసించేటువంటి సరిహద్దులలో సమాధానాన్ని దయచేసేటువంటి వాడంట. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే. కాబట్టి మనము నివసించేటువంటి ప్రాంతంలో మన చుట్టూ సమాధానాన్ని కలగజేసేవాడే ఆయనే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలా. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనంలో సమాధానమును స్థిరపరచువాడు ఆయనే అంటాడు. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. కాబట్టి సమాధానాన్ని దయచేసే దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. యోబు గ్రంథంలో చూసినట్టయితే 25వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయువాడు. ఉన్నత స్థలములో అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలగజేయును. ఉన్నత స్థలములో. కాబట్టి అటువంటి సమాధానమునిచ్చేటువంటి దేవుడు మనము కలిగి ఉంటున్నాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనంలో నీతి సమాధానము కలగజేయును అంటాడు. నీతి సమాధానమును కలగజేసేటువంటి దేవుడు మనకున్నాడు. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. నీతి సమాధానము కలుగజేస్తున్నాడు మన దేవుడు. కాబట్టి దేవునికి మనము వందనాలు చెల్లించాలా. ఇక 4వది చూసినట్టయితే ఆయన మనకు ఏమి అనుగ్రహించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని చూస్తే 29వ కీర్తన 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు అంటాడు. బలం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును అంటాడు. బలాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. బలహీనముగా ఉన్నటువంటి వారికి బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును అంటాడు. దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అంటాడు. మనకు బలాన్ని ఇస్తాడు, మనకు బలమునిస్తాడు. తర్వాత 89వ కీర్తన 21వ వచనంలో నా బాహుబలము అతని బలపరచుదును. నా బాహుబలము చేత అతన్ని బలపరచుదును అంటాడు. నా చెయ్యి ఎడతెగగా అతనికి తోడైండును. నా బాహుబలము అతని బలపరచును. దావీదు రాజుకు తెలియజేస్తున్నాడు. కాబట్టి బాహుబలము, ఆయన మనకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. యెషయా గ్రంథము 58:11లో చెప్పినట్టుగా యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. మన ఎముకలను బలపరిచేటువంటి దేవుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం కూడా సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలమిచ్చువాడు ఆయనే. మనకు సొమ్మసిల్లిపోయినప్పుడు మనకు ఆయన బలమిస్తున్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు
బలాభివృద్ధి కలుగజేయవాడును ఆయనే. శక్తిహీనులుగా మనం అయిపోయినప్పుడు ఆయన మనకు బలమును కలుగజేస్తాడు. కాబట్టి మనము ఆయన అనుగ్రహించేటువంటి బలమును పొందుకొని మన ఆరోగ్యమును కాపాడుకుంటూ దేవుని యొక్క సన్నిధానములో కడు జాగ్రత్తగా మోకాల్లోని ప్రార్థించాల. ప్రభువా, నాకు బలము లేదు, మోకాళ్ళు లేను, వృద్ధాప్యములో ఉంటాను అనబట్టి ఆ మాటను బట్టి దేవుని సన్నిధానంలో అడగాల, ప్రభువా నాకు బలాన్ని అనుగ్రహించమని. 5వదిగా జ్ఞానము, తెలివి, ఆనందమును అనుగ్రహించేటువంటి దేవుడు మనకు. జ్ఞానమును, తెలివి, ఆనందమును అనుగ్రహించేవాడు మన దేవుడు. ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 26వ వచనం చూస్తే దేవుడు జ్ఞానము, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అనే మాట చూస్తాం మనం ఇక్కడ. ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగానుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఏమంటాడు? ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. కాబట్టి దేవాది దేవుడు మనకి ఏమిస్తున్నాడు? జ్ఞానము, తెలివి, ఆనందమును అనుగ్రహించమని మనము అడుక్కోవాల. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అనే మాట రాయబడింది. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివి, వివేచన ఆయన నోటి నుండి మనకు వస్తుంది. 119వ కీర్తన 144వ వచనం చూస్తే దావీదుకు తెలివిని అనుగ్రహించాడు. ఇక్కడ దావీదు అడుక్కుంటున్నాడు, నాకు ఏమి కావాలా? తెలివి అనుగ్రహించమని అన్నప్పుడు, నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. అదే సమయంలో మనం సొలొమోను భక్తుని గురించి అడిగితే ఆయన ఏమంటున్నాడు? నేను రాజ్యమును పాలించటానికి నాకు జ్ఞానము దయచేయమని అడిగాను. జ్ఞానం కొద్దుగా ఉంటే మనం కూడా దేవుని సన్నిధానంలో మనము అడిగి పొందాల. దావీదులాగా యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని కూడా గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు జ్ఞానాన్ని. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ లేదు, అందరికి ధారాళముగా ఆయన జ్ఞానమును, తెలివిని, ఆనందమును ప్రభు దయచేస్తాడు. కాబట్టి జ్ఞానాన్ని అడగాల, పొందాల. దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించేటువంటి దేవుడుగా మనకున్నాడు. ఇక 6వదిగా మనం చూస్తే ఇక్కడ శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు మనకు శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరమును శాంతిని నీకు కలగజేయును. శాంతిని కలగజేస్తాడు. మన జీవితంలో మనం శాంతి, సమాధానం లేకుండా ఉంటున్నాం. మనం అడిగినట్లయితే ఆయన ఏం చేస్తాడు? శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. 23వ కీర్తన 2వ వచనంలో కూడా శాంతికరమైన చోటికి ఆయన నడిపిస్తానని సెలవిస్తున్నాడు. శాంతికరమైనటువంటి చోటికి నిన్ను నడిపిస్తానంటున్నాడు. చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైనటువంటి చోటికి నిన్ను ఆయన నడిపిస్తానని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథములో 26వ అధ్యాయం 3వ వచనంలో విశ్వాసం ఉంచితే పూర్ణ శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలా, అప్పుడు పూర్ణ శాంతిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచితే పూర్ణ శాంతిని నీకు, నాకు, మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 33వ వచనం చూస్తే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా ఉండును. అక్కడ ఎప్పుడైతే నీకు శాంతి ఉంటుందో
అప్పుడు నీవు నెమ్మదిగా ఉంటున్నావు. నెమ్మది నీకు దయచేస్తాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 165వ వచనంలో ఇక్కడ నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ ఉండదు. ఎంతో నెమ్మది ఎప్పుడు నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి. ఎప్పుడైతే నీ వాక్యాన్ని ప్రేమిస్తావో, దేవుని ఆజ్ఞలు ప్రేమిస్తావో, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. శాంతిని అనుగ్రహించే దేవుడుగా మనకుంటున్నాడు. ఇక 7వ విషయాన్ని చూస్తే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడు, ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువును దయచేయచ్చు ఆహారము అనుగ్రహించును. ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తగిన సమయంలో ఫలవంతైనటువంటి ఋతువులను దయచేసి మంచి వర్షమును కురిపించి మంచి పంటలనిచ్చి నీకు నాకు మనకు ఆహారమును దయచేవాడుగా ఉంటున్నాడు. 147వ కీర్తన 9వ వచనంలో పశువులకు అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారము దయచేస్తున్నాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన ఆహారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కీర్తనలు 111వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఆయన యందు భయభక్తులు గలవారికి ఆహారం ఇచ్చునంటాడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. కాబట్టి ఆయన ఆహారం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఆహారం ఇస్తాడు. 145వ కీర్తన 15వ వచనంలో తగిన కాలమందు ఆహారం ఇచ్చు దేవుడు. తగిన కాలములో ఆహారం ఇచ్చు దేవుడు అంట. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు, చిన్నపిల్లల యొక్క ఆశ్రమాన్ని. ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేనటువంటి వారు, అలాంటి వారికి ఆశ్రమం నడుపుతున్నాడు. ఆయన వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఒకానొక రోజున ఆశ్రయంలో ఏమాత్రము ఆహార పదార్థాలు లేవు పిల్లలకు పెట్టడానికి. ఆయన మోకాలుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ప్రార్థన ముగించే లోపు ఒక బండి వచ్చి ఆశ్రమం దగ్గర ఆగిందంట. అందులో అనేకమైన ఆహార పదార్థాలు, మంచి భోజనం, విందు భోజనం, దాన్ని తీసుకుని వచ్చి వారు అక్కడ ఆశ్రమానికి ఇచ్చారు. ఏంటి కారణం అంటే, వారు అయ్యా ఒక పెండ్లి వివాహం జరగాల, ఈ రోజు ఆ వివాహము రద్దయిపోయింది, దానివల్ల ఆ పెళ్లి నిలిచిపోయింది, సిద్ధపరిచిన ఆహారం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మీ ఆశ్రమం, పిల్లల ఆశ్రమం గుర్తుకు వచ్చింది. ఆ ఆహారంని మేము ఇక్కడికి తీసుకుని వచ్చాము, దీన్ని ఆశీర్వదించి పిల్లలకు పెట్టమని చెప్పారు. కాబట్టి ఇక్కడ తగిన సమయంలో ఆహారం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏమాత్రము ఆలోచన చేయకూడదు. ఆహారం సమయానికి అనుగ్రహించే దేవుడు మనకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. 105వ కీర్తన 40వ వచనంలో ఆకాశము నుండి ఆహారమును కురిపించి వారిని తృప్తిపరిచాడు. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాసత్వంలో నుంచి మోషే యొక్క నాయకత్వంలో విడిపించబడి అరణ్యములో నడుచుకుంటూ కానానుకు వెళుతున్నటువంటి సమయంలో వారు మాంసము లేదు అని సనిగారు, ఆహారం లేదని సనిగారు, నీళ్లు లేవని సనిగారు. ఆ సమయంలో మోషే ప్రార్థించి బండ నుండి నీళ్లు రప్పించాడు, పరలోకపు మన్నాను కురిపించి వారికి తృప్తిపరిచాడు. వారు మాంసము లేదని గునిగినప్పుడు, సనిగినప్పుడు వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించను. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను. చూడండి, ఆకాశం నుండి ఆయన ఆహారమును కురిపించి మనల్ని తృప్తిపరుస్తాడు. ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతి చేస్తూ ఉండాల. కాబట్టి యేసు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడుగా మనకున్నాడు. మొట్టమొదటిగా మనకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడు, రెండవదిగా
మన కృపను ఘనతను అనుగ్రహించేటువంటి దేవుడు. మనకు మూడవదిగా మనకు సమాధానమును అనుగ్రహించే దేవుడు. నాలుగవదిగా మనకు తన ప్రజలకు బలమును అనుగ్రహించేటువంటి దేవుడు. ఐదవదిగా మనకు జ్ఞానమును, తెలివి, ఆనందమును అనుగ్రహించే దేవుడు. మనకు శాంతిని అనుగ్రహించేటువంటి దేవుడు. ఏడవదిగా మనకు ఆహారమును అనుగ్రహించే దేవుడు. దేవుడు ఈ కొద్ది మాటలను ప్రభునికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. యేసు సమస్తమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని తండ్రి, రక్షణ, కృపా, ఘనత, సమాధానము, ప్రజలకు బలము, జ్ఞానము, తెలివి, ఆనందమును, మరి శాంతిని, ఆహారమును అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ యొక్క జూమ్ కార్యక్రమంలో ఎంతమంది అయితే నీ దేవదాసులు, విశ్వాసులు కలిసి ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల దేవా తండ్రి, ఈ కార్యక్రమం నడిపిస్తున్న డైరెక్టర్ గారిని, ఈ దినము కార్యక్రమం నడిపించిన దేవదాసుని, వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, ప్రతి విషయమును మీ తోడు ప్రసన్న దయచేసి అన్నిటినీ అనుగ్రహించి వారిని తృప్తిపరిచేటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు ఈ కార్యక్రమం నడిపించిన దేవదాసునికి, డైరెక్టర్ గారికి, వారి కుటుంబానికి, మరి చేరువచ్చిన దేవజనులకు, విశ్వాసకును సదా మీ కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.